వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రైల్వే సీసీకి సంబంధించి రీసెంట్గా శివగోపాల్ మిశ్రాజీ గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏఐఆర్ఎఫ్ ఫేస్బుక్ దాంట్లో మనకి అప్లోడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఒకసారి వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో చూసిన తర్వాత మనము తర్వాత మాట్లాడుకుందాం అనమాట. अप्रेंटिस जब भी हैं उनके बहुत सारे मैसेज आते रहते हैं, अप्रेंटिस करके बैठे हुए हैं या पुराने भी अप्रेंटिस हैं, वो अपने मैसेज डालते रहते हैं। मैं चुनाव में व्यस्त होने के कारण किसी को भी जवाब नहीं दे पा रहा हूँ। मैं सबको विश्वास दिलाता हूँ कि बहुत जल्दी वैकेंसी आने वाली हैं। आप लोग तैयारी करें अपने स्तर पर। हम पूरा प्रयास करेंगे कि उनके आयु सीमा में उनको छूट मिले। हम पूरा प्रयास करेंगे कि जो नए बच्चों के नंबर ज़्यादा हो गए हैं और पुराने बच्चों के नंबर कम हैं, उनका कुछ जो भी इक्वलाइजेशन है, फैक्टर है, उसमें क्या किया जा सकता है ताकि किसी को भी कोई नुकसान नहीं हो। ऐसे कुछ नीति रेलवे बोर्ड से मिलकर के तय कराने का काम करेंगे। आप लोग बिल्कुल निराश ना हो और बिल्कुल ये सोच करके चलें कि भारतीय रेल जो है वो आपके लिए है, आप भारतीय रेल के लिए हैं, तो आने वाला कल आपका भारतीय रेल में होगा। ये मैं आपको विश्वास दिलाता हूँ। बहुत बहुत धन्यवाद। వీడియో అయితే చూశారు కదా. మనకి వీడియోలో అయితే వాళ్ళు మన శివగోపాల్ మిశ్రాజీ గారు మనకి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరిగింది. నేను వీడియో అంతా చెప్పను, మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఏవైతే ఉన్నాయో రెండు చెప్తాను. మనకి చివరిలో మనకు చూసుకున్నట్లయితే వాళ్ళు ఇంపార్టెంట్ వీడియో అయితే చెప్పడం విషయం అయితే చెప్పడం జరిగింది. అదేంటంటే మనకి 1/3 సంబంధించి, అలాగే ఏజ్ గురించి. ఓకే, మనం ముందు 1/3కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి సీసీఎస్, ఇప్పుడు కొత్త సీసీఎస్కి పర్సంటేజ్ ఎక్కువ ఉంది, అలాగే పాత వాళ్ళకి ఏంటంటే నెంబర్ అనేది తక్కువ ఉందని చెప్పడం జరిగింది. క్లియర్గా మీరే లాస్ట్లో ఒకసారి చూసుకోవచ్చు అనమాట. ఓకే, క్లియర్గా చెప్పారు. కాబట్టి వాళ్ళకి తక్కువ ఉంది, వీళ్ళకి ఎక్కువ ఉంది. కాబట్టి ఇద్దరికి ఈక్వలైజ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది 50, 60లతో ఆగిపోయారు ఎక్కువ మంది, అలాగే 70, 75, అలాగే 80 ఎవరికో రేర్గా వచ్చింది. అలాగే మనకి కొత్త వాళ్ళకి చూసుకున్నట్టు ప్రతి ఒక్కరికి 90, 100 కూడా వేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఆటోమేటిక్గా ఎగ్జామ్ రాస్తే 1/3 ఎక్కువ మార్కులు యాడ్ అవుతాయి. అలాగే కొత్త సీసీఎస్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఏంటంటే తక్కువ వేస్తున్నాయి వాళ్ళకున్న దీన్ని బట్టి. అలాగే మనకి పాత వాళ్ళకి కూడా కొద్దిగా మందికి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా అందరికీ ఈక్వలైజ్ జరగాలంటే మనకి 1/3లోనే అదే ఉంచి కొద్దిగా దాన్ని ఇంకేదైనా నార్మలైజ్ లాంటిది ఏదైనా అంటే ఒక మెథడ్ అనేది చేస్తే బెటర్ అని మనకి రైల్వే బోర్డుతో మాట్లాడుతున్నానని క్లియర్గా చెప్పారనమాట. కాబట్టి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మనకి నెక్స్ట్ వచ్చేసి ఏజ్ గురించి. ఏజ్ అనేది ఏజ్ రిలాక్సేషన్ గురించి ఆయుష్యం అని దానికి సంబంధించి మెన్షన్ చేశారు చూడండి. ఓకే, రెండు ఒకేసారి చెప్పారు. కాబట్టి రెండిటికి కూడా మనకి సేమ్ అనేది దీని గురించి రైల్వే బోర్డుకి మాట్లాడదామని చెప్పారు. అంటే కొంతమంది ఈ సీసీఎస్కి కానీ అంటే ఏజ్ అనేది ఒకసారి యాడ్ చేస్తే అందరికీ యాడ్ చేస్తారు, కొంతమందికి కాదనమాట. కాబట్టి ఇదనమాట మ్యాటర్ అనేది. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను.